హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూసారండి, కాకరకాయలతో మనం దాంట్లో స్టఫింగ్ అనమాట, అంటే కూర్పు పెట్టుకొని ఫుల్ కాయగా వేపేసుకుందామండి. సో అరకిలో కాకరకాయలు తీసేసుకొని ముందుగానే చెక్కేసుకున్నామండి. పైన అదంతా కూడా చెక్కేసేసుకొని, ఇదిగో చూసారండి, అరకిలోకి ఎన్ని వచ్చినాయి, కరెక్ట్గా 6 వచ్చినాయి అండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏం చేసుకున్నామంటే అండి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, ఎండు కొబ్బరి, ఉప్పు, ఈ కరివేపాకు మొత్తం అంతా కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. సో ఆ మిక్సీ కూడా చూద్దామండి, పట్టుకున్న పౌడర్ అనమాట. అంటే సో ధనియాలు చూపించలేక ధనియాలు కూడా మొత్తం పౌడర్ చేసుకొని ఇగో పెట్టుకున్నామండి. ఇగో ధనియాల పౌడర్ కూడా, ఇదిగోండి ధనియాల పౌడరు. ఇది మొత్తం కలిసి కూడా మిక్సీ చేసుకొని ఇలా పెట్టేసుకున్నామండి. చూసారండి, అంత పొడి పొడిగా, అంటే మరీ అంత బాగా పొడిగా కాకుండా కొంచెం అటు ఇటుగా చూడండి ఎలాగుందో, చూసారండి. సో దీన్ని ఈ కాయల్లో అనేది పెట్టుకుందామండి, కుర్పులాగా పెట్టుకుందాం పొడి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు కాయలు అనేది కూర్చుకుందామండి. చూడండి, నేను మామూలుగా కాకరకాయ అనేది ఎక్కువగా తినమండి, తక్కువ. కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఎన్నైనా మనం తినేసేయచ్చు అండి, అంత టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. చూసారండి, ఇదిగోండి కూరపు అనేది దీంట్లో పెట్టేసుకుందామండి. దీని కాంబినేషన్గా పప్పుచారు కానీ, పప్పు కానీ, ఆకుకూర పప్పు కానీ, లేకపోతే ఉట్టిదన్న కూడా వేడి అన్నంలో మనం వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడంతా కూడా దాంట్లో పెట్టేసుకుందామండి. మొత్తం మిగిలిద్ది. కాకరకాయలు ఎప్పుడైతే బాగా వేగినాయో అప్పుడు దానిపైన కూడా చల్లుకోవచ్చు. నేనైతే అసలు వేడిది కాకరకాయ కాకుండా ఉట్టి పొడితో చాలా వరకు తింటానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు. చూడండి, అసలు అంతా కలర్ఫుల్గా ఉందండి అసలు. మా మనవరాలు కూడా, మా అమ్మ నాకు ఉంచువారు పాపం, స్కూల్కి వెళ్ళిపోయిందండి. సాయంత్రం రాగానే అన్నం వేసి కొంచెం పెడితే అది కూడా తింటుంది. ఫుల్గా పెట్టుకుందామండి, కాకరకాయకి ఫుల్గా పెట్టుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మేము విత్తనాలతో ట్రై చేసామండి. విత్తనాలు కూడా చాలామంది ఇష్టపడరు, కానీ అది కూడా అదొక ఫ్లేవర్ అంతే. కానీ బాగానే ఉన్నాయండి విత్తనాలతో తిన్నా కూడా. ఇప్పుడైతే మేము లోపల ఉన్నదంతా తీసేసాం కదా, విత్తనాలు కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఊడిపోకుండా దారం కడదామండి దీనికి, ఊరికి జస్ట్ అలాగనమాట, ఒక రౌండ్ అనమాట, అంతేనండి. అలాగ ఒక రౌండ్ అనమాట.
ఊడకుండా ఉంటాను. కళాయిలో వేసినప్పుడు ఒకసారి స్టఫింగ్ అనేది ఊడిపోద్దండి. సో ఊడిపోకుండా ఇలాగ కట్టి పెట్టుకుందామండి. ఓకే అండి, కాకరకాయ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని చూద్దామండి. సో ఇప్పుడు మనం అనేది కళాయిని పెట్టుకుందామండి. సో దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాము. కానీ మేము హై ఫ్లేమ్లో అయితే పెట్టమండి, మీడియంలోనే పెడతాము. ఎందుకంటే కాకరకాయ అనేది ఉడకాలి. ఎప్పుడైతే ఏగితే అప్పుడు రుచిగా ఉంటుంది. లేదా ఎంత ఏగిన లోపల స్టఫింగ్ ఉన్నా కూడా పైన కాకరకాయ అనేది నూనెలో మగ్గపోతే రుచి ఉండదండి. ఆయిల్ అయినా పోసుకుందామండి. చాలు చాలు చాలు, సరిపోద్దండి ఇంత ఆయిల్. నూనె అనేది కాగిపోయిందండి, వేసుకుందాం ఇప్పుడు కాకరకాయలు అనేది. సరిపోయింది. కొంచెం పొడి చూసారండి, ఇలా కొంచెం మిగిలింది. వేడిగా అన్నం కలుపుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మామూలుగా హై ఫ్లేమ్లో అయితే మామూలుగా నూనె ఎప్పుడైతే పోసామో ఆయిల్ కాగేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఎప్పుడైతే వేసామో మీడియం ఫ్లేమ్లో పెట్టేసామండి. ఇలా తిప్పుతామండి. చూడండి ఇంకా ఎగుతున్నాయి. స్టఫింగ్ అనేది అసలు ఓడలేదండి, ఎందుకంటే దారం కట్టేసాం కాబట్టి. మామూలుగా అయితే కొంచెం పొడి అనేది బయటకు వస్తుందండి, ఆయిల్లో కలిసిద్ది. అంతగా రాలేదండి. ఇంకొంచెం ఒక 15 మినిట్స్ వేగితే తీసేసుకోవచ్చండి మనం. కాకరకాయ అనేది వేగిపోయిందని మనం తీసేసుకుందామండి. ఇదిగోండి, గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. సరే అండి, యమ్మీ యమ్మీ. సో చూసారండి, కాకరకాయ ఫ్రై అనేది చేసామండి. సో ఈ అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబడటం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దామండి. ఉంటామండి. బాయ్ అండి.